బంజారాలో పండుగలు అనేవి కేవలం సంబరాలు కాదు, అవి మా చరిత్ర, మా విశ్వాసం. ఈ రోజు శీతల పండగ. ఈ శీతల పండగ సమ్నాక్ పండగ అయిపోయాక జరుపుకుంటాం. సమ్నాక్ పండగ చూడని వాళ్ళు ఉంటే మన ఓల్డ్ వీడియోస్ లో వెళ్లి చూడండి. ముందుగా మేము శివలాల్ మహారాజ్ మరియు జగదాంబ అమ్మవారికి మొక్కి మొదలు పెడతాం. ఆ తర్వాత ఊరిలో ఉన్న ఆడవాళ్లు మా ట్రెడిషన్ లో పులియాగిన వేసుకొని పూలు, కొబ్బరికాయలు, నైవేద్యం అమ్మవారికి కావాల్సినవి ఎత్తుకొని తీసుకొని వస్తారు. మేము శీతల భవానిని అడవిలో ఒక చెట్టు కింద పూజిస్తాం. శీతల భవాని దగ్గర క్లీన్ చేసి ముగ్గు వేసి వేపాకులు, కుంకుమ, పసుపు, దీపం పెట్టి తెచ్చిన నైవేద్యాలను శీతల భవాని దగ్గర పెడతాం. ఇక్కడ శీతల భవానితో పాటు తుల్జా భవాని, కెంకాలి భవాని, మంత్రాలి భవాని, ఇంగ్లాక్ భవాని, మారియమ్మ భవాని, దోలాంగర్ భవాని, ఇలా 7 భవాని అమ్మవార్లు ఉంటారు ఒకే దగ్గర. అన్ని భవాని అమ్మవార్లకు పూజలు చేస్తాం. ఆ తర్వాత మేకల్ని బలిస్తాం. వర్షాకాలం, జ్వరాలు, చెడు వాతావరణం దరి చేరకూడదనే ఉద్దేశంతో ఈ పండుగ జరుపుకుంటాం. శీతల భవానికి పూజలు చేయడం వల్ల శరీరానికి శాంతి, ప్రతి ఇంటికి ఆరోగ్య వాతావరణం కలుగుతుందనే నమ్మకం. ఆడవాళ్ళు పాటలు పాడుతూ అక్కడే మా ట్రెడిషన్ లో డాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆవులను, మేకలను, బర్రెలను ఒక కట్టు కట్టి దాటిస్తాం. అండ్ కోసిన మేకలను భాగాలుగా పంచుతాం మరియు పీరియర్ బోటి కూడా చేస్తాం. శీతల పండుగ ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మా పూర్వీకుల ఆశీర్వాదాన్ని, ప్రకృతితో అనుబంధాన్ని గుర్తు చేసుకునే రోజు. మీరు ఎవరైనా మా కల్చర్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.